హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీని ఆషికాన్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది నా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. మా పేరెంట్స్ యానివర్సరీ రోజు సంతగిరి ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అయితే ఇజీపురాలో రీసెంట్గా 108 ఫీట్ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూని అయితే ప్రతిష్ఠించారండి. ఇంకా అక్కడికైతే మేము వెళ్ళిపోయాము. ఈ విధంగా స్టెప్స్ ఉంటాయన్నమాట ఇరువైపులా. ఒకటేమో వెళ్ళడానికి, ఇంకొకటేమో రావడానికి. పెద్దవాళ్ళు అయితే కొంచెం కేర్ఫుల్గా దిగాలండి. చూసారు కదా, స్టెప్స్ కొంచెం కష్టంగానే ఉంది. యాక్చువల్లీ ఇది శ్రీరాముల వారి టెంపుల్ అండి. ఆ టెంపుల్ మధ్యలో వెంకటేశ్వర స్వామి స్టాచ్యూని అయితే ఈ విధంగా ప్రతిష్ఠించారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నిందండి. అసలు అంత పెద్ద స్టాచ్యూని, అన్ని ఫీట్స్ స్టాచ్యూని వాళ్ళు ఎలా తెచ్చిపెట్టారో. యాక్చువల్లీ దాన్ని తిరువన్నామలైలో తయారు చేసి ఇయర్స్ పట్టిందంటండి అది అక్కడి నుంచి బెంగళూరుకి షిఫ్ట్ చేయడానికి. సో ఆ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించిందండి. తర్వాత ఇంటికైతే ఒక 7కి అలా రీచ్ అయిపోయాము. మా మమ్మీ వాళ్ళకి జస్ట్ ఒక చిన్న కేక్ తెచ్చి అయితే మేము కట్ చేయించామండి యానివర్సరీ సందర్భంగా. ఆల్రెడీ మీరు దీన్ని షార్ట్స్లో చూసే ఉంటారనమాట. మా పేరెంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. యాక్చువల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్స్ అనమాట. మా మమ్మీ డాడీ లవ్ని అసలు ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. అసలు అంటే చెప్పలేమండి, కొన్ని కొన్ని అంతే. వాళ్ళు చాలా బాగుంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్స్, దానిపైన ఇంకేం చెప్పలేను. ఇంకా అందరూ కేక్ కటింగ్ అయితే చేసేసామండి. బై ద వే, మీకు గనుక నా వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థమ్స్ అప్ అయితే ఇచ్చేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాక మా శ్రీని అయితే మా డాడీకి వాళ్ళ తాతయ్యకి ఒక ఫోన్ గిఫ్ట్గా ఇచ్చిందండి. ఏమంటే తను సమ్మర్ హాలిడేస్లో మా మమ్మీ దగ్గర ఉండింది కదా, మా డాడీ నైట్లో వచ్చి మా మమ్మీని ఫోన్ అడుగుతారనమాట. ఇవ్వు కాసేపు ఏమన్నా యూట్యూబ్లో అప్డేట్స్ షార్ట్స్ అలా చూద్దాము అనేసి. మా మమ్మీ నేను ఇవ్వను అనిందంట ఒకరోజు. సో అది శ్రీని అబ్జర్వ్ చేసి మన తాతయ్యకి కూడా ఎందుకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉండకూడదు, ఎందుకు అంటే మా డాడీ బేసిక్ ఫోనే వాడతారండి. ఇంకా షాప్లో ఉంటారు కదా, దాన్ని మెయింటైన్ చేయలేననేసి బేసిక్ మొబైలే వాడతారనమాట. సో నేను ఎలాగైనా తాతయ్యకి ఫోన్ కొని ఇవ్వాలనేసి ఆ అమ్మాయి పాకెట్ మనీతోనే ఇంకా బెంగళూరుకి వచ్చి వాళ్ళ మామయ్యని అయితే తీసుకెళ్ళి OnePlus ఫోన్ అయితే తీసిచ్చిందండి. మా డాడీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. మా మమ్మీ నాకు లేదా శ్రీని అంటుంది, లేదు నీకుంది కదా తాతయ్యకే, తాతయ్య మాత్రమే వాడాలి అని చెప్పింది. ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ అంతా అయిపోయాక మా డాడీ వాళ్ళైతే మాకంతా మంచి ట్రీట్ ఇచ్చారండి. బెంగళూరు మారుతి నగర్లోనే ఉన్న క్యాస్టిల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం మేము. నార్మల్గా టేబుల్ బుక్ చేసుకుంటాం కదండి, ఈసారి టేబుల్ మీద కూర్చోలేదన్నమాట. మేము ఈ విధంగా మండీ హాల్లో అయితే బుక్ చేసుకున్నాము. ఇలా కింద కూర్చొని తినడం ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగుంది యాక్చువల్లీ. టేబుల్ మీద కూర్చొని తినే కన్నా ఇలా అందరూ రౌండ్గా కూర్చొని తినడమే నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇంకా అన్ని లాట్స్ ఆఫ్ వెరైటీస్ అయితే మేము ఆర్డర్ పెట్టేసుకొని ఇంకా అందరూ కూర్చొని మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామండి. మనము ఎంతసేపు అయినా కూర్చొని తినొచ్చు అనమాట. దాదాపు మేము 1 to 2 hours కూర్చొని అందరూ, ఇంకా పిల్లలు అంతా స్లోగా తింటారు కదా, మేమంతా మంచిగా డిన్నర్ అయితే చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 12 అయితే అయిపోయిందండి. మేము నెక్స్ట్ డే కాకుండా ఆ తర్వాత డే మళ్ళీ ఒక ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. అది ఎక్కడికి ఏమి అనేసి నా కమ్మింగ్ వీడియోలో అయితే మీకు చెప్తానండి. మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో కానీ నచ్చుంటే అలాగే ఒక థమ్స్ అప్ బటన్ అయితే హిట్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్, సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.